హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పవన్ అండ్ వెల్కమ్ టు సినిమాస్ రియాక్ట్. సో ఈరోజు అయితే మనము ఈరోజు రిలీజ్ అయిన యుఐ ద మూవీ వార్నర్ అంటే ఒక ట్రైలర్, ఒక టీజర్ అనుకుందాం. సో దాని అయితే మనం ఈరోజు రియాక్షన్ అయితే చేయబోతున్నాము. సో యుఐ అనేది ఉపేంద్ర గారు నటించిన సినిమా అనమాట. హీ ఈజ్ ద డైరెక్టర్. సో బేసికల్లీ ఆయన కొద్దిగా ఇంట్రో ఏంటంటే బేసికల్లీ ఆయన కొద్దిగా తిక్కమక్క చేస్తుంటాడు అందరినీ. సో లాస్ట్ టైం మనకు వచ్చిన ఫస్ట్ టీజర్తోనే అర్థమైపోయింది అనుకుంటా. మొత్తం బ్లాక్ పెట్టేసి బ్లాంక్గా జస్ట్ ఓన్లీ మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయిండు. సో ఈరోజు టీజర్ కన్నా పెద్దది, ట్రైలర్ కన్నా చిన్నది. సో ఆ వీడియో ఎట్లా వచ్చింది, ఇది కూడా మళ్ళీ ప్రాంక్ కాలేదంటే ఏందని చూద్దాం. సో ఆలస్యం ఎందుకు ఇంకా. సో లెట్స్ గెట్ రియాక్ట్ టు ద యుఐ ద మూవీ వార్నర్కి రియాక్షన్ అయితే ఇద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో స్టార్ట్ చేసేస్తున్నా. యా జోకర్. ఓ ఏంటి కొద్దిగా కల్కి ఫీలింగ్స్ వస్తున్నాయి. 2040లోనే ఇట్లా వచ్చేస్తున్నాయి వెహికల్స్, ఫోన్స్, ఇంకా రైస్ లడ్డు. వావ్, ఓకే, సంథింగ్ డిఫరెంట్ అయితే కొడుతుంది. ఓ సో అది గైస్, రియాక్షన్ రియాక్షన్ రియాక్షన్. సో ఇదొక టీజర్ కన్నా చెప్పుకోవడం కన్నా వరల్డ్ ఇంట్రడక్షన్ అనుకోవచ్చు అనమాట. సో వరల్డ్ అయితే బాగానే ఎస్టాబ్లిష్ అయితే చేసిర్రు, బాగానే ఉంది. వరల్డ్ అయితే కొత్తగా ఉంది, కానీ వెనకాల బీజిఎం గువా గువా అని వస్తుంది కదా. సో అది తర్వాత వెహికల్స్, తర్వాత కొన్ని మనుషుల్ని చూపించారు కదా, అది కొద్దిగా కల్కి థీమ్ లానే కనిపిస్తుంది. బట్ వీ కాన్ సే అది పూర్తిగా కలికి అని చెప్పి జస్ట్ చెప్తున్నాను అనమాట. సో ఎవ్రీథింగ్ టీజర్ వార్నర్ ఏది ఉందో ఓకే, వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మచ్ థింగ్ అని, కానీ బాగానే ఉంది. కానీ ఏంటంటే ఈ పిర్రల్ని కాన్సెప్ట్ ఏంది అర్థం కాదు. మొత్తం పిర్రల్ అని పెట్టేసిండు. పిర్రల్ మీద బుల్లెట్, పిర్రలతో కాలుస్తారు. మళ్ళీ లాస్ట్లో ఉపేంద్ర అంత కాల్చేటప్పుడు కూడా పిర్రల్కే చూపిస్తున్నాడు. సో ఈ పిర్రల్ కాన్సెప్ట్ ఏందో మరి. సో యా, దట్స్ ఇట్ ద రియాక్షన్ గైస్. నాకైతే ఓకే, నాట్ అంతా ఏం లేదు చెప్పుకోవడానికి కూడా. సో ఇట్స్ జస్ట్ వరల్డ్ ఇంట్రొడక్షన్ అనుకోవచ్చు. సో ఐ లైక్ ద వార్నర్ నుంచి, యుఐ నుంచి వచ్చిన వార్నర్ అయితే నాకు నచ్చింది. సో మీ ఒపీనియన్ ఏంటి గైస్? మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? లేదంటే నాకైతే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అది ఉపేంద్ర స్టైల్ ఒక మార్క్ అనుకోవచ్చు. సో అదైతే కనిపిస్తుంది పూర్తిగా ఇందులో. సో లెట్స్ వెయిట్ ఫర్ ద అనదర్ వీడియో, లేదంటే నెక్స్ట్ ట్రైలర్ గురించి చూద్దాం. అక్కడ ఏమన్నా ఎక్కువ మాట్లాడితేనేమో చూద్దాం. సో దిస్ ఈస్ ద రివ్యూ గైస్. అండ్ మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా ఉంది రియాక్షన్? సో మీకు ఎలా ఉంది యుఐ వార్నర్? నచ్చిందా? లేదంటే ఇంకేమైనా కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ ఏమైనా ఫర్దర్గా మీ రియాక్షన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ మూవీ, ఆ క్లిప్ని మాత్రం నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా రియాక్షన్ చేసి చూపిస్తాను. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్ గైస్.